నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను అనుష. టీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందా? విజయ్ని ఒప్పించేందుకు బీజేపీ పవన్ను రంగంలోకి దింపిందా? పవన్ చెప్తే విజయ్ ఒప్పుకుంటారా? పొత్తులపై విజయ్ వైఖరి ఎలా ఉంది? అసలు టీవీకేతో పొత్తు కోసం పవన్ రంగంలోకి దిగారన్న వార్తల వెనుక నిజమెంత? ఈ స్టోరీలో చూద్దాం. తమిళ సినీ నటుడు విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు. అదే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయం అవసరం ఉందని. ప్రజల కోసం పనిచేసే రాజకీయమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు తలపతి విజయ్. ఇక ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దక్షిణాదిలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి కొత్త మిత్రులను వెతుకుతూ ఉంది. ప్రత్యేకంగా తమిళనాడులో బలమైన నాయకత్వం కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే విజయ్ పార్టీ టీవీకేపై బీజేపీ దృష్టి పెట్టిందన్న ప్రచారం మళ్లీ మొదలైంది. విజయ్కు యువతలో భారీ ఫాలోయింగ్ ఉండటం, సినిమా స్టార్ ఇమేజ్ ఉండటం, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఓటు బ్యాంక్ను ఆకర్షించే సామర్థ్యం ఉండటం వల్ల టీవీకేను ఎన్డీఏలోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. విజయ్ను ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ను బీజేపీ రంగంలోకి దింపిందన్న వార్తలు ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా సినీ నటుడిగా రాజకీయాల్లోకి వచ్చి తన పార్టీని నిర్మించుకున్న వ్యక్తి. ఇక పార్టీ స్థాపించాక వచ్చే ఒడిదుడుకులు తెలిసిన వ్యక్తిగా పవన్ చెప్తే విజయ్ తప్పకుండా వింటాడని బీజేపీ భావిస్తోంది. పవన్ కూడా తన 10 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో ఎదుర్కొన్న ఇబ్బందులను విజయ్కి వివరించారని, ఒంటరి పోరాటం వల్ల ఒరిగేదేమీ లేదని విజయ్కి జ్ఞానోదయం చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. మరోవైపు దక్షిణాది సినిమా హీరోల్లో పవన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా నా మాట వింటే మూటలు తీసుకువెళ్లొచ్చు, ఒంటరి పోరాటంలో ఉత్తి చేతులే మిగిలేది అని దళపతికి వివరిస్తారని అంటున్నారు. అయితే పవన్ మాట విజయ్ వినే అవకాశం ఉందని బీజేపీ కూడా అంచనా వేస్తోందని తెలుస్తోంది. ఇక విజయ్ కూడా పలు సందర్భాల్లో పవన్ అంటే తనకి అభిమానమని చెప్పడం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, పవన్ చెప్తే విజయ్ నిజంగా ఎన్డీఏలోకి వస్తారా? ఇప్పటి వరకు విజయ్ తీసుకున్న రాజకీయ వైఖరి చూస్తే ఆయన ఎలాంటి జాతీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదని అంటున్నారు. ఇక తమిళనాడులో చాలా కాలంగా ఒక ప్రత్యేక రాజకీయ ధోరణి ఉంది. అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, ముఖ్యంగా జాతీయ పార్టీల ప్రభావం తక్కువగా ఉండడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ కూడా తన పార్టీని పూర్తిగా స్వతంత్ర రాజకీయ శక్తిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో విజయ్ ఇప్పటి వరకు ఇచ్చిన సంకేతాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఇక తన పార్టీ ప్రజా సమస్యలపై పోరాడే పార్టీగా ఉండాలని విజయ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి అనుబంధంగా కాకుండా ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆయన భావిస్తున్నారని చెబుతూ వస్తున్నారు. ఇక పవన్ రంగంలోకి దిగారన్న వార్తల విషయానికి వస్తే, గతంలో బీజేపీ వ్యూహాత్మకంగా విజయ్ లాంటి పెద్ద స్టార్ను ఎన్డీఏలోకి తీసుకురావడం ద్వారా తమిళనాడులో రాజకీయ సమీకరణలను మార్చాలని భావించింది. కానీ దానికి విజయ్ అంగీకరించలేదు. ఇప్పటికీ బీజేపీ లేదా ఏఐడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై విజయ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు సీనియర్ టీవీకే నాయకులు ఏఐడీఎంకేతో సహా అనేక పార్టీలు తమను ముందే సంప్రదించాయని, కానీ తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. మేము బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించాము, అందులో ఎటువంటి మార్పు లేదు అని టీవీకే నేత ఒకరు అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ విజయ్ను సంప్రదించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. విజయ్ పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో తొలినాళ్ల నుంచి పరిచయంలో ఉన్నారని, స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీవీకే ప్రారంభమైనప్పుడు విజయ్ను పలకరించిన మొదటి నాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇక 2024లో పవన్ ఎన్నికల విజయంపై విజయ్ ఆయనకు అభినందనలు తెలిపారని కూడా గుర్తు చేశారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే పొత్తు చర్చలు కాదు, టీవీకే వృద్ధిని అడ్డుకునేందుకు ఇలాంటి కథనాలు వస్తున్నాయని చెప్పి టీవీకే నాయకులు అంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తంజావూరులో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ప్రకటించినప్పటి నుంచి తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపడం లేదని అన్నారు. అలాగే ఎన్డీఏ విజయ్కి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసిందన్న పుకార్లను కూడా ఆయన తోసిపుచ్చారు. మొత్తానికి టీవీకేను ఎన్డీఏలోకి తీసుకురావడానికి బీజేపీ గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా ఆ బాధ్యతలు తీసుకున్నారన్నది
స్పష్టత లేదు. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, విజయ్ ఈసారి ఒంటరిగానే పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.